వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. గూడూరు మాజీ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని బీజేపీ నాయకులు వరప్రసాద్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన భవిష్యత్తులో ఉన్నత పదవులు పొంది మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, గూడూరు అర్బన్ మండల అధ్యక్షులు దయాకర్, దాసరి వెంకటేశ్వర్లు, మన్యం శ్రీనివాసులు, పార్వతయ్య, రమేష్ శ్రీనివాసులు, లక్ష్మీ భవానీ తదితరులు పాల్గొన్నారు. అంతే గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. నాయకులు పంటా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చిల్లకూరు మండలంలో వేలాది ఎకరాలు ఆక్రమించుకుంటున్నారని, అధికారులు పట్టించుకోవటం లేదని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారావు, పూల చంద్రశేఖర్, రాజు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. నేత, ఉక్కు మహిళ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆనాడు పేదల అభ్యున్నతి కోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి పేదలకు భూమి కల్పించాలని సంకల్పంతో ఆవేళ సీలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. చిల్లకూరు మండలంలో దాదాపు 13,000 ఎకరాలు పైగా సీలింగ్ ల్యాండ్లు ప్రభుత్వ భూములు సేకరించడం జరిగింది. ఈ 13,000 ఎకరాలు ఎక్కడున్నాయి, ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి, ఏ పేదవాడికి పంచారు, దీన్ని వెంటనే బయటపెట్టాలని, దీనిపై పూర్తి న్యాయ విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంది. ఒక్క నేషనల్ హైవే పక్కనే రెండు పక్కల దాదాపుగా 200 కోట్ల పైగా స్థలాలు ఆక్రమించుకోవడం జరిగింది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లతో మేత పొరంబోకు స్థలాలు కానీ, గుంట పొరంబోకు స్థలాలు కానీ, కాలువ పొరంబోకులు కానీ సెంటు కూడా వదిలిపెట్టడం లేదు. ఇవాళ అంకణం ₹1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై సమగ్రమైన విచారణ జరగాలి. అదేవిధంగా సీలింగ్ భూములు వదిలేటప్పుడు ఎన్ని ఎకరాలు వదిలారు, వదిలినప్పుడు అది 1971లో వదిలితే 2019లో రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నటువంటి సందర్భం. పార్టీ ఆధ్వర్యంలో సీలింగ్ భూములపైన సిట్టింగ్ జడ్జిపై వెంటనే విచారణ జరపాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా అప్పటి మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అట్టడుగు స్థాయి ఉన్న దళితులకు, బీసీలకు కనీసం పట్టా భూమి ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి అప్పట్లో సీలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. కానీ అప్పుడు ఇచ్చిన సుమారు 13,000 ఎకరాలు ఈరోజు అన్యాయక్రాంతంలో భూస్వాముల దగ్గరికే మళ్ళీ చేరినాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయంటే చాలా శోచనీయం.
గూడూరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నాను. గూడూరు మండలం, చిలకూరు మండలం లాంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్రతి వెంచర్లో గవర్నమెంట్ భూమి, గుంటలు, కాలువలు ఉన్నాయి. దయచేసి కొనేటప్పుడు మీరు సరిచూసుకొని కొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కావున వెంటనే సబ్ కలెక్టర్ గారు వీటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి విచారణ జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ అనేది మన స్వాతంత్రం రాకముందు నుంచి మన దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎంతో బాగా పరిపాలించి కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశము బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి. దానికోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా భూ సంస్కరణలు. పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి భూమి లేకుండా, ఇల్లు లేకుండా ఉండకూడదని శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆమె ఉక్కు మహిళ, ఎవరి మాట వినే టైప్ కాదు, అట్లాంటి ఉక్కు మహిళ కాంగ్రెస్లో ఉండి, కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ భూమి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు అన్నీ కూడా సరే బడుగు బలహీన వర్గాలని మర్చిపోయి ఎవరైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే భూస్వాములు ఉన్నారో, ఎవరైతే అగ్రకులాల వాళ్ళకి ఇది ఉన్నాయో వాళ్ళకి అమ్ముడుపోయి ఈ పార్టీలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలని నెగ్లెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన భూములన్నీ తీసుకుపోయి వ్యాపార సంస్థలకు ఇచ్చేయడం స్టార్ట్ చేసినాయి. ఇప్పుడున్న పరిస్థితి అదే. ప్రజలారా, మేము ఒక విషయం అది చెప్తున్నాను. ఈ విధంగా అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా సర్వే చేసుకొని ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే అన్యాక్రాంతమైన విలువైన భూములు ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసుకొని అవి రికగ్నైజ్ చేసి తిరిగి బడుగు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా పక్షంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని జిల్లాలో భాగంగా గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సేవా పక్షోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీ వరకు పలు కార్యక్రమాలు జరుగుతాయని, అదేవిధంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుందని ఆలోచనతో మహిళలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రక్త మరియు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని, మహిళలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షెరీనా, డాక్టర్ లక్ష్మీనారాయణ, నాయకులు దయాకర్, బాలకృష్ణ నాయుడు, పనబాక కోటేశ్వరరావు, శివ, శ్రీనివాసులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండల హెడ్ క్వార్టర్లోనూ పిఎస్సి హాస్పిటల్స్ ఉంది. ఆయనకి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి దగ్గర 75 మందితో మినిమం మేమందరం మా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలకి సహకరించి ఈరోజు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోడీ గారు సేవా పక్షోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ రోజు కార్యక్రమాలతో పూర్తవుతాయి. అప్పటి వరకు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు దీంట్లో మేము పార్టీ సూచనలు చేస్తున్నాం. అందులో మహిళలు ముఖ్యంగా కుటుంబం బాగుండాలంటే మహిళ ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఆ కుటుంబం ఎదుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన డాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి అన్ని స్క్రీనింగ్ టెస్టులు, క్యాన్సర్స్ కాడి నుంచి ప్రతి స్క్రీనింగ్ టెస్టులు ఫ్రీగా చేయిస్తూ వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటే, సమాజము, రాష్ట్రము, దేశం అన్నీ బాగుండాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మోడీ గారు పెట్టడం జరిగింది. దానికి అందరికీ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ప్రధాని మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి,
అలాగే పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రక్తదానం అనేది చాలా గొప్ప విషయం, ఒక ప్రాణం నిలబెట్టేటువంటిది. అలాంటి మంచి కార్యక్రమాన్ని మా ప్రధానమంత్రి గారి జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలో ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ నెల 17వ తేదీ ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే శిబిరాలను చేయడం జరుగుతుంది. అంటే 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు. ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు బలంగా ఉంటాయనే కాన్సెప్ట్తో ఇది ముందుకు సాగుతుంది. అంటే ప్రతి మహిళకి ఈ క్యాంపులు ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులే కాకుండా వాళ్ళకి మహిళల్లో వచ్చే ప్రాబ్లమ్స్, సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశించడం అనేది. ఏంటంటే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీసు, ఇంకేమైనా క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, వీటికి స్క్రీనింగ్ చేయమని చెప్పారు. తర్వాత వాటిని గుర్తించాలి మనం. ఇంకోటి వచ్చి అనీమియా, రక్తహీనత అంటే రక్తం చాలా ఇంపార్టెంట్. బ్లడ్ మనకు వచ్చే వాళ్ళందరూ యాంటీనేటల్ మదర్స్, వాళ్ళకి బ్లడ్ చాలా అవసరం. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే 1/2 లీటర్ బ్లడ్ లాస్ అవుతుంది, సిజేరియన్ అయితే 1 లీటర్ బ్లడ్ లాస్ అవుతుంది. ఈ బ్లడ్ లాస్ని మనం యాంటీనేటల్ పీరియడ్లో వాళ్ళకి హెచ్బి బాగుంటే తట్టుకోగలము. హెచ్బి తక్కువ అయితే మళ్ళీ కార్డియాక్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, బ్లడ్ లాస్ అయితే తట్టుకోలేరు. అందుకోసం మనం ముందస్తుగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ప్రతి నెల బ్లడ్ టెస్ట్లు రొటీన్గా చేస్తున్నాం. కానీ ఈ శిబిరాల్లో ఏంటంటే మనము మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళనే కాకుండా పెరిఫెరీలో ఉన్న హెల్త్ ప్రమోటర్స్ అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఏమనంటే స్లమ్ ఏరియాస్లో కానీ. మహాలయ అమావాస్య సందర్భంగా ప్రతి సంవత్సరం పేద బ్రాహ్మణులకు పితృదేవతల పూజలకు కావలసిన సామాగ్రి, నిత్యవసర సరుకులు దాతల సహకారంతో అందిస్తున్నామని, అమావాస్య నాడు స్వర్గస్థులైన పితృదేవతలను పూజించడం వల్ల వంశం వృద్ధి చెందుతుందని పండిత ఉపన్యాసకులు, విశ్రాంతి తెలుగు పండితులు బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణి శర్మ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కళ్యాణ మండపంలో మహాలయ అమావాస్య సందర్భంగా పేద బ్రాహ్మణులకు పితృదేవతల పూజలకు కావలసిన సామాగ్రి, నిత్యవసర సరుకులను విశ్రాంతి తెలుగు పండితులు బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణి శర్మ అందజేశారు. శిరోమణి శర్మ మాట్లాడుతూ మహాలయ అమావాస్య రోజు స్వర్గస్థులైన పితృదేవతలను పూజించడం ఎంతో ముఖ్యమని, పేద బ్రాహ్మణులు కూడా పూజలు నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం వారికి సరుకులు అందిస్తున్నామని తెలిపారు. నెల్లూరులో 34 మందికి, గూడూరులో 10 మందికి మొత్తం 51,000 రూపాయల విలువ గల సరుకులను అందించామని వెల్లడించారు. సంఘ అధ్యక్షులు అనిమెల్ల శివకుమార్ మాట్లాడుతూ శిరోమణి శర్మ సేవా కార్యక్రమం నిర్వహించిన గూడూరు ప్రాంతంలోని పేద బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తారని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డు పొందారని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, రాబోయే కార్తీక మాసంలో వారి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కడివేటి రామ్మూర్తి, కార్యదర్శి చిట్టమూరు శ్రీనివాసరావు, కోశాధికారి లలితమ్మ, కమిటీ మెంబర్లు శ్రీనివాసరావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు, వెంకట సుబ్బారావు, విద్యావతి, రాజనారాయణ, వంశీకృష్ణ, ప్రసన్న కుమార్ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఈ మహాలయ అమావాస్యకు తగినట్టుగా కొంచెం ఈ నిత్యావసర వస్తువులు అందజేస్తే బాగుండనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా గత సంవత్సరం కూడా ఇక్కడ కూడా అందించబడుతూ, మరి కోవిడ్ సందర్భంగా అప్పుడు కూడా వచ్చి ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర ఇచ్చాము. ఏదో భగవంతుడి కృప వల్ల మనం అందరం కూడా బాగానే ఉన్నాం, అది మనకు కావాల్సింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనకు సహకరించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయం తీసుకొని వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకి తెలియజేసి చేస్తే బాగుంటుంది తీసుకోవడం జరిగింది. ఇది మొదటి నగరం వరకే పరిమితం అనుకున్న తర్వాత ఇలా కొంతమంది మేము కూడా సహకరిస్తాం, మీరు కూడా చేసిన తర్వాత గూడూరుకి 2కి విస్తరించడం జరిగింది. అయితే ఇది నా దృష్టిలో చాలా స్వల్పము, తక్కువ. ఈసారి వచ్చేటువంటి ఈ మహాలయ అమావాస్య కనీసం ఒక బాధ్యత తక్కువ లేకుండా ఇక్కడ మనం చేస్తాము. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు అందరూ సహకరిస్తారనే నమ్మకం నాకు ఉంది. అందులో మనం చేసేటువంటిది కూడా సేవాభావంతో చేస్తాం. ఎక్కడ దాని గురించి మనం ఆలోచన అనేది ఉండదు. ఎంత సేవ అయినా ఎంత కష్టమైన పడుతుంటారో మన వాళ్ళకి అందాలి, ముఖ్యంగా మన వాళ్ళకి అందాలా అనేటువంటి ఉద్దేశం చేస్తున్నాం. కాబట్టి ఈ వయసులో కూడా 75వ సంవత్సరంలో కూడా 2006వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం తీసుకుంటే ఉపాధ్యాయుడు పొందింది. ఇప్పుడు అదే ఉత్తమ ఉపాధ్యాయ బ్రాహ్మణ ఉపాధ్యాయ పురస్కారాన్ని ఈ నెల్లూరు జిల్లాకి నేను ఒకటే రావడం అలా అది మనందరికీ కూడా సంతోషపడుతుంది. ఎందుకంటే మనం చేసేటువంటి సేవ ఆ భావం అది ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. సంతోషం అండి. ఇప్పుడు దీనికి ముఖ్యంగా ఉండే వాళ్ళకి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ఈ కూరగాయలకి డబ్బులు బియ్యము సరుకులు అంటే బ్రాహ్మణులు కాఫీ చక్కెర కావాలి కాబట్టి అవి కూడా మొత్తం ఆయన వచ్చి ఇచ్చి అందరినీ సంతోషపెట్టిపోయారు. ఈసారి కూడా ఇవ్వాలని చెప్పి సారు నాకు నిన్న చెప్పారు. ఈరోజు సాయంత్రం వచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము. నెల్లూరులో ఈరోజు మార్నింగ్ ఉంది ప్రోగ్రాము, అందరికీ ఇస్తున్నాము అని చెప్పారు. ఈరోజు మార్నింగ్ నెల్లూరులో ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఈరోజు గుంటూరులో ఇప్పుడు వచ్చి ఇవ్వడం జరిగింది. మన వీరమణి శర్మ గారికి స్టేట్లో ఉత్తమ సేవలు అందించినందుకు స్టేట్ వైడ్ అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి మా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గూడూరు శాఖ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము కూడా గుంటూరులో ఏ విధంగా సన్మానించారో మాకు గుంటూరు వాళ్ళ కన్నా ఆయన తక్కువ చేస్తుంటాడు. మాకు ఎప్పుడు కూడా ఒక గౌరవాధ్యక్షుడిలాగా మా సంఘానికి ఆయన వస్తూ చరవతరావు గౌరవాధ్యక్షుడు అయినా కూడా ఆయన స్థానంలో పెద్ద ఆయన అంత నెల్లూరు నుంచి వచ్చి మాకు మొన్న స్వామి సత్యనారాయణ చేశారు. తర్వాత రుద్రాభిషేకాలు కూడా అక్టోబర్లో కార్తీక మాసంలో ఆయన ద్వారానే మేము చేసుకోవాలనుకున్నాము. ఆయనే వచ్చి చేయాలి తప్పనిసరిగా. ఆయన యొక్క ఆశీర్వాదం మా సంఘానికి సేవ కావాలి కాబట్టి ఆయనకి మాకు ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటాము. వాళ్ళ దంపతులు ఇద్దరు ఎప్పుడు కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. పెంచుడుకంలో కానీ అన్నదాన సత్రంలో పోయినప్పుడు ఎక్కడ మన హోటల్లో కూడా తినలేము. ఆ విధంగా ఎంత తృప్తిగా భోజనం పెడతారంటే అంత ఆనందంగా అక్కడ పోతే ప్రతి ఒక్కరికి కూడా ఆ బ్రాహ్మణ సత్రంలో అందరికీ. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో బాబావారికి విశేష అలంకరణ, అష్టోత్తర పూజలు, హారతి నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబావారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన వేదవ్యాసు, జయలక్ష్మి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
मंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके श्री सद्गुरु परब्रह्मणे नमः पुष्पै पूजयामि दीपज्योति नमोस्तुते दीपं ज्योतिः परब्रह्म मम साई रूपद राघवोत्तमं చిన్న గొడవ మనిషి కదా మనిషి అందరినీ రద్దు చేస్తాడు అంత కడుపులో పోతాయి కానీ नारायण समारंभं व्यास शंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरा. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.